హెచ్సియు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన 400 ఎకరాల భూమిని సీఎం రేవంత్ రెడ్డి డిమాలిష్ చేస్తున్న విషయం ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్గా మారింది. దీన్ని విద్యార్థులు ఎదుర్కొంటున్నారు. They are not allowed to bring JCBs inside. They are not allowed to clear any land right now because there is no authoritative word on which land belongs to them. So Revanth Reddy has chosen to violate every legality in order to take this land away from us. ఉగాది రోజున రేవంత్ రెడ్డి గారు మాకు చాలా పెద్ద గిఫ్ట్ ఇచ్చారు. యూనివర్సిటీకి సంబంధించిన ల్యాండ్ ని దౌర్జన్యంగా దోచుకుంటుంటే మేము అడ్డుకోవడానికి పోయిన మా విద్యార్థి సంఘాల నాయకుల్ని దౌర్జన్యంగా కొట్టి అరెస్ట్ చేసి వ్యాన్లోకి తీసుకుపోయారు. From last 50 years we are staying in this land. We are fighting for our land. We are not fighting individual here. I want to make the declaration to you that it is high time that we remind you this state was fought on the basis of land. The state was fought on the basis of water. The state was fought for public resources. So you and make this declaration to Revanth Reddy that for every single student that you detain, hundreds will take their place. That for every single woman you come here and indignify, 100 women will take her place. ఇక్కడ చదువుతున్న విద్యార్థులు వాళ్ళ చదువు పూర్తవగానే వేరే రాష్ట్రాల్లోనికి కానీ వేరే దేశాల్లోనికి కానీ వెళ్ళిపోతారు. ఈ సమస్య విద్యార్థులది అనే కంటే హైదరాబాద్ పర్యావరణానికి సంబంధించిన సమస్య మన సమస్య అనడం కరెక్ట్. ఒక్కసారి ఈ వీడియో చూడండి. ఇప్పుడు మన సీఎం రేవంత్ రెడ్డి గారి వీడియో చూడండి. ఈ రోజు అక్కడ ఏదో రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నట్టు, రిజర్వ్ ఫారెస్ట్ లో అత్యంత ఏమంటారు జీవరాశులు ఉన్నట్టు, జింకలు పులులు సింహాలన్నీ ఆనే ఉన్నాయి అన్నట్టు. జింకలు పులులు సింహాలు లేవు అధ్యక్ష. ఆ చుట్టుముట్టుతో కొన్ని గుంటనక్కలు చేరి ఇట్లా వ్యవహరిస్తున్నాయి అధ్యక్ష. గుంటనక్కలకు గుణపాఠం చెప్తాం అధ్యక్ష. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నట్టు తోడేళ్లు సింహాలు లేకపోవచ్చు, కానీ కొన్ని జింకలు, వందల్లో తాబేళ్లు, వేలలో పక్షులు, లక్షల్లో చెట్లు ఉన్నాయి మన హైదరాబాద్ని పొల్యూషన్ నుంచి కాపాడడానికి. ఒకప్పుడు పెద్ద పెద్ద కంపెనీస్ కడితేనే మనం అభివృద్ధి అనుకున్నాం. అవును, అప్పుడు మనకు అవి అవసరం. కానీ ఇప్పుడు నీరు, గాలి, ప్రకృతి ఇవి కాపాడుకోవడమే మన డెవలప్మెంట్. ఈ విషయం అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు అర్థం కావడం కోసమే ఈ వీడియో చేస్తున్నాను. ఇంత పెద్ద 400 ఎకరాల ల్యాండ్ని లేఅవుట్స్ చేసి ఐటీ కంపెనీస్కి అమ్మాలి అని అతి దారుణమైన నిర్ణయం మన ప్రభుత్వం తీసుకుంది. ప్రభుత్వానికి నిజంగా ఇన్కమ్ కావాలి అని అంటే ఉన్న ఐటీ కంపెనీస్ని డెవలప్ చేయండి. అంతేకాని ఇలాంటి ఫారెస్ట్లను డిమాలిష్ చేయాలా అని స్టూడెంట్స్ అంతా కలిసి #కంచగచ్చిబౌలి అని నిరసన చేస్తున్నారు. ఒక్కసారి సీఎం గారు ఏమంటున్నారో ఈ వీడియో చూద్దాం. గచ్చిబౌలిలో భూమి మీరు ఏం చేయొద్దని, ఆ భూమిని ఈరోజు మనం అభివృద్ధిలో భాగంగా TGIIC కేటాయించి అక్కడ ఐటీ కంపెనీలు, ఇతర పరిశ్రమలు రావడానికి అవసరమైన లేఅవుట్ చేయండి అని చెప్పి ఈ రోజు ఒక అభివృద్ధి కోసము ఒక కాంక్రీట్ ప్రపోజల్ తో ముందుకు వస్తే, మన రాజకీయ నాయకులు విదేశీ విద్య అందిస్తామని మనతో అంటూ ఉంటారు కదా. ఒక్కసారి ప్రపంచ స్థాయి యూనివర్సిటీలకు ఉన్న ల్యాండ్ ఎలా ఉందో చూద్దాం. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి 2000 ఎకర్స్, హార్వర్డ్ యూనివర్సిటీకి 5000 ఎకర్స్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి 1500 ఎకర్స్. నిజానికి 1975లో హెచ్సియు యూనివర్సిటీకి 2324 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ ఉండేది. కానీ ఇప్పుడు 1500 ఎకర్స్ ల్యాండ్ మాత్రమే ఉంది. అంటే ఆల్రెడీ 800 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ అకాడమిక్ అని నాన్ అకాడమిక్ అని ప్రభుత్వం తీసుకుంది. అంటే ఇలా ఒక్కసారి పాస్ చేసి ఈ ఫోటోని చూడండి. ఇప్పుడు 1500 ఎకర్స్ ల్యాండ్ నుంచి 400 ఎకర్స్ డెవలప్మెంట్కు తీసుకుంటే తప్పేంటి అని ప్రభుత్వం చేస్తున్న ప్రశ్న. మరి ఇప్పుడు 400 ఎకర్స్ ల్యాండ్ని గవర్నమెంట్ తీసుకోవడానికి రైట్ ఉందా అంటే 100% ఉంది. ఎందుకో ఒకసారి చూద్దాం. అసలు ఈ 2324 ఎకర్స్ ల్యాండ్ యూనివర్సిటీ పేరు మీద రిజిస్ట్రేషన్ కాలేదు. పూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యింది. అదే ఇప్పుడు వచ్చిన సమస్య. అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ ల్యాండ్ను తీసుకోవడానికి పూర్తి రైట్ ఉంది. నిజానికి 2000 సంవత్సరంలో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం IMG భారత్ ప్రైవేట్ లిమిటెడ్ అనే స్పోర్ట్స్ కంపెనీకి ఈ 400 ఎకరాలను కేటాయించింది. కానీ 2006లో ఈ ప్రాజెక్టు పని డిలే అవ్వడం వల్ల తిరిగి మళ్ళీ ప్రభుత్వమే ఆ ల్యాండ్ని తీసుకుంది. మళ్ళీ 18 సంవత్సరాల తర్వాత అంటే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు అదే 400 ఎకరాలను తీసుకొని దాంట్లో ఐటీ కంపెనీ లేఅవుట్స్ చేసి డెవలప్మెంట్స్ చేస్తా అని మాట్లాడుతున్నారు. ఈ విషయంపైనే విద్యార్థుల ప్రొటెస్ట్లు, ధర్నాలు అయితే చాలా జరుగుతున్నాయి. యూనివర్సిటీకి సంబంధించిన ల్యాండ్ ని దౌర్జన్యంగా
దోచుకుంటుంటే మేము అడ్డుకోవడానికి పోయిన మా విద్యార్థి సంఘాల నాయకుల్ని దౌర్జన్యంగా కొట్టి అరెస్ట్ చేసి వ్యాన్లోకి తీసుకుపోయారు. ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే ఇది నిజంగా జరుగుతున్న అభివృద్ధి లేదా అభివృద్ధి ముసుగులో జరుగుతున్న వ్యాపారమా అని విద్యార్థులు నిలదీస్తున్నారు. పర్యావరణానికి ఎదురు వెళ్లి చేసే ఈ విధ్వంసానికి డెవలప్మెంట్ అని గవర్నమెంట్ ఎందుకు పేరు పెడుతుందని ప్రజలు నిలదీస్తున్నారు. ఒక్కసారి సుప్రీంకోర్టు ఈ పర్యావరణం గురించి ఏం చెప్తుందో చూద్దాం. చెట్లను నరకడం అనేది మనిషిని హత్య చేయడం కంటే దారుణమని సుప్రీంకోర్టు చెప్తుంది. మరి ప్రభుత్వం చెప్తున్న అభివృద్ధి నిజమైన అభివృద్ధా లేదా విద్యార్థుల భూములను కార్పొరేట్లకు అమ్మే వ్యాపారమా? మీకేమనిపిస్తుందో ఈ వీడియో కింద కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని హైదరాబాద్లో ఉన్న ప్రతి ఒక్కరికి షేర్ చేసి ఈ ప్రకృతిని కాపాడుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.